గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందు నాకు డైరెక్టర్గా ఈరోజు నేను స్టేజ్ పైన నిలబడి ఉన్నా అంటే మాట్లాడుతున్నట్టే కారణం మా నరేష్ గారు. నరేష్ గారికి లైఫ్ టైం ఎప్పటికైనా కానీ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. అలాగే మా డైరెక్టర్ మారుతి గారికి, సంయుక్త మీనన్ గారికి, అమృతకి, కిరణ్ అబ్బారం గారికి, అందరికీ మా బలగం వేణు, తిరణ్ నక్కిన అందరికీ మా డైరెక్టర్లు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సుబ్బు గురించి చెప్పాలండి. సుబ్బు ఈ కథ 3 ఇయర్స్గా, అంటే నేను నాంది అయిపోయిన తర్వాత ఉగ్రం చేస్తున్న టైంలో దానికన్నా బిఫోర్ నరేష్ గారికి కథ చెప్పాడు. అప్పటి నుంచి నరేష్ గారు అంత బిజీగా ఉండి 3 సినిమాలు కమిట్ అయినా కానీ తను వెయిట్ చేసి సినిమా నరేష్ గారితోనే చెయ్యాలి, నరేష్ గారి పర్ఫెక్ట్ యాప్టీ కథ కానీ తను నమ్మి 3 ఇయర్స్ వెయిట్ చేశాడు. నీ వెయిటింగ్ ఇంకా అయిపోయింది, ఇంకా 20th వస్తున్నావు, బ్లాక్ బస్టర్ కొడుతున్నావు. ఫస్ట్ ట్రైలర్ చూసినట్టే నాకు అనిపించింది ఏంటంటే, నేను నాంది చేసినప్పుడు నేనైతే ఏదైతే ఫీల్ అయ్యానో, నాంది ట్రైలర్ చూసుకుని ఏదైతే ఫీల్ అయ్యానో, మళ్ళీ సేమ్ ట్రైలర్ చూసుకుంటే అలాగే ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఈ సినిమాలో నరేష్ గారు ఎమోషనల్గా చింపేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికి తెలియని విషయం కూడా ఏంటంటే, మొన్న నరేష్ గారు ఫ్యామిలీ కూడా సినిమా చూశారు. కరెక్ట్గా అదే టైంకి నాంది కూడా మేము అలాగే రిలీజ్ ముందు నరేష్ గారు ఫ్యామిలీ సినిమా చూశారు. నేను అప్పుడు ఫస్ట్ సినిమా కదా చాలా టెన్షన్ పడుతూ నరేష్ గారు అమ్మగారు వస్తూ ఉంటే వాళ్ళు నుంచో నా టెన్షన్ పడకమ్మా తడిగుడ్డు వేసుకుని ప్రశాంతంగా కూర్చో, సినిమా పెద్ద హిట్ అన్నారు. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత కూడా సుబ్బు కూడా అలాగే చెప్పారు. డెఫినెట్గా అందుకే ఈ సినిమా కూడా బాగా ఆడుతుందని కోరుకుంటున్నాను. అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ, ఇంకా అంటే ఎవరి గురించి చెప్పాలన్నా కానీ మా ఎడిటర్ చోటకే ప్రసాద్ అంతా ఒకటే టీము. ఎస్పెషల్లీ మ్యూజిక్ అండి, మ్యూజిక్ చాలా విశాల్ భరతో చాలా బాగా చేశాడు. నెక్స్ట్ విశాల్ చంద్రశేఖర్, సారీ అది ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు, విశాల్ చంద్రశేఖర్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు ఆడియో అసలుకి. నెక్స్ట్ మా రాజా దండా రాజేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలియదు, నా గురించి నేను మాడుకున్నట్టే. దానికి ఎంతమంది డేటర్లు పిలిచావు, ఇందులో ఎంతమందికి అడ్వాన్స్లు ఇచ్చావు? ఎంతమంది డేటర్లు పిలిచావు కదా, ఎంతమందికి ఇచ్చావు అడ్వాన్స్లు అంటున్నాడు. అందరికీ ఇచ్చి ఉంటాడు. అది రాజా అంటే ఒక చిన్న ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్ అయినా కానీ ఇంతమంది డైరెక్టర్లు బ్లెస్ చేయడం కోసం వచ్చారంటే అది రాజా మంచితనం అండి. అందరితో అంత మంచిగా ఉంటాడు, అందుకోసం అందరూ బ్లెస్ చేయడం కోసం వచ్చారు. డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో నరేష్ గారితో కూడా మంచి కథ రాసుకొని మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ. చేద్దాం, రేపు పంపించేయి దానికి మాత్రం. నాంది 2 అడుగుతున్నారు, అదే రేపు పంపించమంటున్నాను సార్. నాంది 2 ప్రీ రిలీజ్ అంతే, అది ఫిక్స్ కదండి. అది ముందే ప్యాకేజ్ సార్. అంటే నా అగ్రిమెంట్లోనే ముందు మెన్షన్ చేస్తున్నాను, నా ప్రీ రిలీజ్ అంటే సుమగారే ఉండాలని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, సో ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, కంగ్రాచులేషన్స్ అండి. చెప్పండి.